వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. వెన్నుపోటు దినం కేవలం ఏపీ మాత్రమే కాదు, ఆ సెగ తెలంగాణకు కూడా తగిలింది. ఒక్కసారి మనం మాట్లాడదాం అసలు ఎందుకు వెన్నుపోటు దినంగా ఈ రోజు జూన్ 4 చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనేది. సార్ మేడం నమస్తే. నమస్తే అమ్మా. వెన్నుపోటు దినంగా అసలు ఆ వ్యక్తి అంటేనే వెన్నుపోటుదారుడు, అది ఒక చరిత్ర ప్రసిద్ధి అయిపోయింది. ఆ పేరు కూడా 95లో ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి అప్పుడు కూడా ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూనే వచ్చాడు. ఆయన ఇంప్లిమెంట్ చేసిన పథకాలన్నీ రద్దు చేశాడు. అప్పుడు సంపూర్ణ మద్యపాన నిషేధం గాని, 2 రూపీస్ రైస్ స్కీమ్ గాని, తర్వాత హార్స్ పవర్ 50 రూపాయలు గాని రైతులకి, ఎన్టీఆర్ ఇచ్చిన పథకాలన్నీ పోయినాయి. ఇక ప్రజలకు వెన్నుపోటు పడవటం. ఇతను మాత్రం అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు సంపాదించాడు. ఎక్కడ చూసినా ఇతని ఆస్తులే, ప్రపంచం అంతా అన్ని దేశాల్లో కూడా ఇతని 6 లక్షల కోట్ల ఆస్తులు. ఇంకా ఎక్కడ ఈ మధ్య కూడా ఇటీవల కూడా యూరోప్ వెళ్లారు సీక్రెట్ పర్యటనలో. ఇక్కడ సంపాదించి ఆంధ్రప్రదేశ్ లో సంపాదించిన డబ్బు తీసుకెళ్లి దాచిపెట్టుకుంటున్నారు. అక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ అనే పేరుతో యూరోప్ లోన చేసేది, ప్రజల మధ్య చేసుకుంటారు. జగన్ గారు ఎక్కడ చేసుకున్నారు? జనం మధ్య కదా. అందువల్ల ఏంటంటే ఈ మొదటి నుంచి 40 ఏళ్ల ఇండస్ట్రీ కూడా ఒక అబద్ధాల కోరు, అవినీతి పరుడు, ఒక వెన్నుపోటుదారుడు. ఆ టైంకి ఎలక్షన్ టైంకి ఏదో చేస్తాడు, మేనేజ్ చేస్తాడు, ఎవరి కాళ్ళలో పట్టుకుంటాడు, వాళ్ళకి మరి ఏ విధంగా లంచాలు ఇస్తాడు మనకు తెలీదు. ఆ విధంగా అడ్డదారులు మళ్ళీ అధికారానికి వచ్చేస్తాడు. మొన్న ఈవీఎంల మోసం జరిగింది అనేది అందరికీ తెలిసిన విషయం. వచ్చే ముందు కూడా మళ్ళా సూపర్ 6 అని ప్రజలకు హామీలు ఇచ్చాడు. అయిపోయింది. ఎలక్షన్స్ అయిపోగానే వెంటనే మరి ఇందాక చెప్పినట్టు వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా మహిళలకు ఇస్తా అన్నాడు. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు 15,000 అన్నాడు అమ్మఒడి క్రింద. అవన్నీ పోయినాయి. స్కూల్స్ చూస్తే అధ్వానంగా ఉన్నాయి. రైతులు చూస్తే ఒక్కళ్ళకు కూడా మద్దతు ధర లేదు. మిర్చి రైతులు కానివ్వండి, పొగాకు రైతులు కానివ్వండి, టమాటో రైతులందరూ రోడ్డు మీదకి వచ్చేసారు. ఇంత అధ్వాన పాలన ఏంటయ్యా అంటే తండ్రి కొడుకులు ఇద్దరు కూడా మళ్ళీ దోపిడీ మొదలు పెట్టేశారు. అమరావతి పేరుతో ఒక పెద్ద డ్రామా ఆడుతూ ఉన్నారు. ఇట్లాంటి నీచమైనటువంటి పరిపాలన, ఇటువంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి పాలన ఇతను ఎప్పుడొచ్చినా అలాగే కొనసాగుతుంది. ఈసారి ఇంకా శృతి మించింది. ఎవరన్నా మాట్లాడితే వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి అరెస్ట్ చేసి అక్రమ కేసులు బనాయించడం, పోలీసులను ఒక ఇంటి పనివాళ్ళలాగా మార్చేశారు వీళ్ళు. చెప్పాలి అంటే ఏం చెప్తే అది వినేటట్టుగా అసలు ఆ వ్యవస్థ, దానికి ఉండే గౌరవం. జగన్ గారి టైంలో పోలీస్ వ్యవస్థలకు ఎన్ని అవార్డులు వచ్చినాయో కేంద్రం నుంచి. ఈ రోజు ఏంటి అంతా కూడా లాలూచి పడిపోయి ఈ పోలీసులు కూడా వాళ్ళతో చేతులు కలిపి ఈ మద్యం అమ్మకాల్లోనూ వీటన్నిటిలో కూడా లంచాలు తీసుకుంటూ వాళ్ళు ఏం చెప్తే అది ఆ విధంగా అమాయకుల్ని తీసుకెళ్లి చిత్రహింసలు పెడుతూ మరి పేద దళిత వర్గాలను కూడా చాలా ఇబ్బందులు పెడుతూ వీళ్ళు ఇక మహిళల మీద అయితే అన్ని అత్యాచారాలు జరుగుతున్నాయో అయినా ఇవేమీ పట్టట్ల. ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది ఇంత దరిద్రంగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా అసలు ఎంతో కలలు కన్నటువంటి ఆంధ్రప్రదేశ్ జగన్ గారు ఎంత పద్ధతిగా తీసుకొచ్చారో, క్రమశిక్షణగా అన్ని రంగాలను ముందుకు నడిపించారో అలాంటిదంతా కూడా పాలనంతా అధ్వానం అయిపోయింది. మళ్ళీ ఒక 50 ఏళ్ళు వెనక్కిపోయింది. అందువల్ల ఇట్లాంటి నీచమైన పరిపాలన, ఈ వెన్నుపోటుదారుడు పరిపాలన అంతం కావాలి అని ప్రజల తరపున ప్రజా ఉద్యమం మేము మా పార్టీ తరపున చేపట్టాము. స్ట్రాంగ్ లీడర్ వాళ్ళకు వాళ్ళు స్ట్రాంగ్ లీడర్ అనుకుంటే ఎట్లా? ఒక స్ట్రాంగ్ లీడర్ ఎవరు అనాలి? ప్రజలు అనాలి కదా. ప్రజల తరపున ఆయన నిలబడి నిజంగా ఆయన ప్రశ్నిస్తా అన్న ఆయన ఇప్పుడు ప్రశ్నించమనండి. సుగాలికే జగన్ గారి టైంలో 100 సార్లు ప్రశ్నించాడు. చంద్రబాబు వచ్చేసరికి నోరు మూసుకుంటున్నాడు. ఇంకా ఈయన మాటలకి ఏమి క్రెడిబిలిటీ ఉంటుందండి? అందువల్ల ఇప్పుడు ఈ రోజు జరుగుతున్న అన్యాయాలు వీటి మీద ఒక్క రోజే నోరు విప్పి మాట్లాడా పవన్ కళ్యాణ్. అందుకే కూటమి అన్నాము. అందులో గుంపులో గోవింద అని, అందులో అతను కూడా ఒక భాగస్వామి. కనుక ఈ ప్రభుత్వం ఏం చేసినా అది పవన్ కూడా వర్తిస్తుంది. సో ఇక్కడ రైతుల పరిస్థితి ఎట్లుందో అందరికి తెలుసు. సో ఏపీలో రైతుల పరిస్థితి ఇవాళ రైతులకు కూడా మద్దతు తెలిపేటట్టిన ఈ వెన్నుపోటు దినం అనేది జరిపేది. ఈ రోజు ఒక రైతులనే కదండి, రైతుల పరిస్థితి నిజంగా చూస్తే గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు భరోసా కింద 13,500 రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చింది. రైతులకి సకాలంలోనే ఇన్పుట్ సబ్సిడీ, అంటే ఒకవేళ పంట నష్టపోతే అదే సీజన్ లో, రబీలో నష్టపోతే రబీలో, ఖరీఫ్ లో నష్టపోతే ఖరీఫ్ లోనే ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు ఒక్కటి కూడా రైతులకు సంబంధించి ప్రభుత్వం మేలు చేయకపోగా ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాలను కూడా నిర్వీర్యం చేస్తూ, అంతకుముందు రైతు భరోసా కేంద్రాలు ఉంటే ఏ పంట వేయాలి, ఏ విత్తనాలు వేయాలి, దానికి సంబంధించిన కొనుగోలు దాకా మొత్తం చేయి బట్టి నడిపించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు అన్నని. కానీ ఈ రోజు మీకు పరిస్థితి చూస్తే ఎంత దారుణంగా, ఎంత దయనీయంగా రైతుల పరిస్థితి అంటే, మొన్న మిర్చి రైతులు చూసారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళి వాళ్ళకి సంఘీభావం తెలిపినటువంటి పరిస్థితి. ఆ మిర్చి రైతులు వచ్చు, లేదంటే వరికి గిట్టుబాటు ధర లేదు, పంట కొంటామని చెప్పి వరిని
కొనకుండా ఈరోజు ఇంకా అనేక ఏదైతే లక్షలాది క్వింటాలు ఈ రోజు కూడా ఇంకా రైతుల దగ్గరే ఉన్నటువంటి పరిస్థితి. సో రైతులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 1,05,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో రైతాంగానికి ఖర్చు పెడితే, రైతాంగానికి సేవలు అందిస్తే, చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావ కింద 20,000 ఇస్తా అన్నాడు ప్రతి రైతుకి. అంటే ప్రతి రైతుకి 20,000 ఇస్తా అని ఒక్క రైతుకు కూడా ఈ ఏడాదిలో ఒక్క రూపాయి కూడా ఇచ్చినటువంటి పాపాన పోలేదు. సో ఈ యొక్క రైతాంగమే కదా సార్ అన్ని రకాలని ఈ ప్రభుత్వం అన్యాయం చేసిందంటానికి నిదర్శనం ముందుగా చెప్తే మీ మహిళలకు సంబంధించి. మహిళలకు వాళ్ళు ఇస్తానన్నటువంటి ఒక్క వాగ్దానాన్ని ఉచిత బస్సు పోయింది. పక్కన తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు, కర్ణాటకలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు, మిగిలిన కొన్ని రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. కానీ ఎక్కడ ఉచిత బస్సు అనేది ఈ ఏడాది నుంచి గడిచిన ఏడాది ఒక్క రోజు కూడా ఇచ్చినటువంటి పాపాన పోల. అలానే నీకు 15,000 అని చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లి అకౌంట్లో డబ్బులు వేస్తా అన్నారు. ఒక్కలకు కూడా 15,000 ఇచ్చినటువంటి పాపాన పోలేదు. నీకు 1,500 అని చెప్పి ప్రతి ఆడబిడ్డకి 1,500 ఇస్తా అన్నారు. అంటే సంవత్సరానికి 18,000 ఒక్కరికి ఇచ్చినటువంటి పాపాన లేదు. సో దీపం పథకం కింద మహిళలకు ఉచిత సిలిండర్ ఇస్తా ఉన్నారు. సో ఏక నిరంజన్ లాగా ఒక సిలిండర్ ఇచ్చారు, అది కూడా ఇంకా డబ్బులు పడినటువంటి పరిస్థితి. దాంట్లో కూడా 1,55,00,000 మందికి ఇవ్వాల్సి వస్తే దాన్ని కూడా 60-70 లక్షల మందికి పరిమితం చేసినటువంటి పరిస్థితి. ఇలా ఒకటి కాదు అన్ని రంగాల్ని పూర్తిగా ఏదైతే వెన్నుపోటు పొడిచారనేది వాస్తవం. నార్మల్ గా వెన్నుపోటు అంటే మీ అందరూ గుర్తొచ్చే చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈసారి చంద్రబాబు నాయుడు గారితో పాటు వాళ్ళ దత్త కొడుకు అయినటువంటి పవన్ కళ్యాణ్ కూడా, దత్తపుత్రుడు అని ఆయనకు ఆల్రెడీ పేరు. సో దత్త తండ్రి, దత్తపుత్రుడు, సొంత పుత్రుడు ఒక ఆయన ఉన్నాడు నారా లోకేష్. వీళ్ళందరూ కలిసి ఈరోజు వెన్నుపోటు పొడిచారనేది క్లియర్ గా ఈరోజు ప్రజానికమే రోడ్డు మీద బయటకు వచ్చేంత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారంటే, ఎందుకంటే మీరు అందరూ అనొచ్చు, అందరూ అవహేళన కూడా మాట్లాడారు 11 కదా అని. మరి 11 నెలలకే వాళ్ళ మీద పూర్తిగా వ్యతిరేకత వచ్చేసి ప్రజానికం మరి ఆ 11 పార్టీని ఈరోజు మళ్ళీ అధికారంలో కావాలని కోరుకుంటున్నారనడానికి ఈరోజు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశే కాదు మిగిలిన రాష్ట్రాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ నేను నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అయితే పెద్ద ఎత్తున ప్రజానికం మద్దతు పాల్గొంటున్నారు అనేది స్పష్టంగా ఈరోజు కనపడుతుంది. నిరుద్యోగులు వాళ్ళు ఏమి చెప్పారు, యువగలవంచ అని నారా లోకేష్ పాదయాత్ర చేస్తూ నేను 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటే ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు. 12 నెలలు అయింది, మీ అందరికీ తెలుసు, మీరు అందరూ మీడియా ఫీల్డ్ లో ఉన్నారు. 12 నెలల కాలంలో 12 ఉద్యోగాలు ఇచ్చారా చెప్పమనండి. ఉన్నటువంటి ఉద్యోగాలను పీకేసినటువంటి పరిస్థితి. ఏదైతే మద్యం దుకాణాలకు సంబంధించిన ఉద్యోగాలు పీకేశారు, ఫైబర్ నెట్ లో ఉద్యోగాలు పీకేశారు, ఏదైతే రేషన్ దుకాణాలకు సంబంధించినటువంటి రేషన్ వెహికల్ సంబంధించిన వాళ్ళు ఈ రోజు పూర్తిగా తీసేసిన పరిస్థితి. వాలంటీర్లు 2,60,000 5,000 నుంచి 10,000 చేస్తా ఉన్నారు వాలంటీర్కి. మరి ఆ వాలంటీర్లకు ఒక్క నెల కూడా ఈ 12 నెలల్లో జీతాలు ఇచ్చిన పరిస్థితి లేదు. అసలు వాలంటీర్ సిస్టమ్నే ఎత్తేసారు. అది కాకుండా ఏదైతే సచివాలయాలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న ఉద్యోగాలని భర్తీ చేయట్లేదు. మెగా డిఎస్సి అని చెప్పి ఒక దగా డిఎస్సి ఇచ్చారు. ఎందుకంటే 55,000 పోస్టులు ఉన్నాయని వాళ్ళే చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 6,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే 6,000 పోస్టులకి దీంట్లో కలిపి వాళ్ళు 16,000 పోస్టులకు ఇచ్చారు. అంటే వీళ్ళు కొత్తగా ఇస్తానంతా 10,000 జాబులే. దానికి కూడా ఏదైతే అర్హత ఉన్న వాళ్ళని కోల్పోయేటట్టుగా 50% ఈ విధమైనటువంటి క్రైటీరియా పెట్టి, ఎందుకంటే పల్లెటూరులో ఉండి అక్కడ చదువుకునే వాళ్ళకి ఆ పర్సంటేజ్ లేకపోయినా అంతకుముందు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండేది. ఇలాంటి చేసి 3,000 రూపాయలు నెల నిరుద్యోగ వృత్తి కూడా అన్నారు. ఏమీ ఇవ్వకుండా మోసం చేశారు. మీరు అన్న పవన్ కళ్యాణ్ అతను మోసదారుల్లో ఒకటి కదా. ఈ కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా, లేదంటే అంతకుముందు ఈ కూటమి పార్టీల్లో పొత్తులో ఉన్న పార్టీగా నాది వీటన్నిటికీ బాధ్యత అని చెప్పి ఇదే పవన్ కళ్యాణ్ గారు చెప్పి ఆయన ఇంకో హామీ కూడా ఇచ్చాడు. 5 షణ్ముఖ వ్యూహం అని చెప్తూ ప్రతి నియోజకవర్గంలో 500 మందికి 10 లక్షలు ఇస్తా సంవత్సరానికి అన్నాడు. మరి 5గురి కన్నా ఇచ్చా 1 లక్ష రూపాయలన్నా. సో పవన్ కళ్యాణ్ కూడా ఈ వెన్నుపోటుదారుల్లో భాగమే. ఒకప్పుడు వెన్నుపోటు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుర్తొచ్చే చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో పాటు పవన్ కళ్యాణ్ కూడా వెన్నుపోటులో భాగస్వామి. సో వీళ్ళిద్దరికి ఈ ప్రభుత్వానికి, అంటే ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి వాళ్ళకి ఈ వెన్నుపోటు దినం సాక్షిగా మేము చెబుతున్నాం. మీ ప్రభుత్వానికి దినం పెడుతున్నాం. ఖచ్చితంగా ఇంకో 4 ఏళ్లలో మీ ప్రభుత్వాన్ని ఘోరంగా ప్రజలే తిరస్కరిస్తారు. ఇప్పటికే రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తా ఉన్నారు. సో జూన్ 4న వెన్నుపోటు దినం నిర్వహిస్తాం. ఖచ్చితంగా ఇప్పుడు ఎలా నిర్వహిస్తున్నాం ప్రతిసారి కూడా ఈ వెన్నుపోటు దినాన్ని నిర్వహిస్తూ ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా పాడుగడతామని మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఏపీలో ఏంటి పరిస్థితి అక్రమ కేసులకు సంబంధించి? ఏపీలో ఈ రోజు పోలీస్ రాజ్యం నడుస్తా ఉన్నది. ఎందుకంటే ఒక లోకేష్ అనే ఆయన ఒక సపరేట్ రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ప్రతి కార్యకర్త మీద, ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త మీద కూడా కేసులు పెట్టడం, జైలుకు పంపించడం, వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చేదానికి వీలు లేకుండా కూడా అనేక కేసులు పెడుతూ కొత్త పుంతలు దొక్కుతూ చట్టాన్ని అన్నింటినీ కూడా విస్మరించి ప్రత్యేక రాజ్యాంగాన్ని కొనసాగిస్తున్నాడు. అదే లీగల్ సెల్లో ఉన్నటువంటి మా లాంటి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టించడం. అదే విధంగా ఈ రోజు ఇక ఆంధ్రప్రదేశ్లో ఒక అడ్వకేట్కి ఉన్నటువంటి హెల్త్ స్కీములు కానీ,
స్టైఫండ్ స్కీములు కానీ ఇతర ఏదైతే గౌరవప్రదంగా బతికేదానికి ఉన్నటువంటి అన్ని స్కీముల్ని రద్దు చేసేసి అడ్వకేట్లకు కూడా వెన్నుపోటు పొడిచినటువంటి చంద్రబాబు పరిపాలన ఈ రోజు ఒక అంతిమ సంస్కారంగా మేము ఈ రోజు సంవత్సర పాలనకి ఈ వెన్నుపోటు దినంగా డిక్లేర్ చేయడం జరుగుతుంది.